తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ అత్యంత కీలకమైన గోదావరి, కావేరి, గుండర్ నదుల అనుసంధానమైన ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. తమిళనాడులో ఉపరితల జల వనరులు సహజంగానే తక్కువగా ఉన్నాయని, రాష్ట్ర అవసరాల కోసం పక్క రాష్ట్రాలపై 30% పైగా ఆధారపడాల్సి వస్తుందని సీఎం విజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో భూగర్భ జలాలు కూడా ప్రమాదకర స్థాయికి పడిపోయాయని తెలిపారు. ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడులోని దక్షిణ జిల్లాలైన కుందుకొట్టే, శివగంగై, రామనాథపురం, విరుదునగర్ వంటి తీవ్రమైన కరువు పీడిత ప్రాంతాలకు త్రాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా తీరుతుందని ఆయన తెలిపారు. వరద సమయాల్లో వృధాగా సముద్రంలో కలిసే మిగులు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు మళ్లించేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత స్థిరమైన మార్గమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రాజెక్టును సమన్వయంతో వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు లబ్ధి పొందే రాష్ట్రాల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ సూచించారు. జాతీయ నీటి అభివృద్ధి గతంలో మొదటి విడతగా గోదావరి, పెన్నా, పాలార్, వెల్లార్ అనుసంధానం కోసం డిపిఆర్ తయారు చేసిందని, అయితే దాని ప్రస్తుత రూపం కావేరీ నది కిలోమీటర్ల ముందే ముగుస్తుందని చెప్పారు. కాబట్టి ఈ అనుసంధానాన్ని కావేరీ నదిపై ఉన్న కట్టే బ్యారేజీ వరకు పొడిగించేలా డిపిఆర్ ను తుదిరూపు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, దీనివల్ల 4 రాష్ట్రాల రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అమలు కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ NWDA లను ఆదేశించాలని ప్రధాని మోదీని సీఎం విజయ్ ప్రత్యేకంగా అభ్యర్థించారు.